నుంచో మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి. ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం. ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం. ఎక్కడక్కడ ఆయన కావాలని 980 మందిని పెట్టడం అంటే 980 మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి. 980 మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర దగ్గర స్కార్సిటీయే దగ్గర దగ్గర 20,000 మంది పోలీసులు ఈరోజు స్కార్సిటీ ఉంది మాకు. అందులో 980 మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకి పంపించాలి. దేనికి రక్షణ? ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఏంటంటే ఈయన అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది. ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే 980 మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు. ఈరోజు దేనికి అడగాలి 980 మందిని సెక్యూరిటీ? నేనేమంటానంటే యాజ్ పర్ రూల్, యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీయే ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్. కావాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అడగండి మీరు. అదే అందుకే ఫార్చునర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ. ఆయన దగ్గర సంథింగ్ ఇంకొకటి ఏదో ఒక 2 వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరూ తగ్గించలే. ఆయన ఫీల్ అయిపోతున్నాడు. చుట్టూ కనిపించకపోయేసరికి, పోలీసులు కనిపించకపోయేసరికి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా, అంతే. హండ్రెడ్కి ఫోన్ చేస్తే కాల్ కనెక్ట్ కావట్లేదా? ఎప్పుడండి? ఒకసారి మా వాళ్ళ టెక్నికల్ టీం పెట్టి నేను ఒకసారి చెక్ చేయిస్తానండి. ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండదు. ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా వచ్చినాయేమో ఒకసారి నేను చెక్ చేయిస్తాను ఒకసారి. అదేనండి, టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉందేమో డెఫినెట్గా చేయిస్తాం.